మా నలుగురికి రోడ్ ట్రిప్స్ అంటే ఇష్టం. యూజువల్లీ పిల్లల్ని తీసుకెళ్తే ఏడుస్తారు కదా అని అంటారు. బట్ మా పిల్లలు ఏంటో తెలియదు, కార్లో కూర్చోబెట్టంగానే ఏడు పాపేస్తారు. రైడ్స్కి వెళ్ళటం అన్నా రోడ్ ట్రిప్స్కి వెళ్ళటం అన్నా చాలా ఇష్టం వీళ్ళకి. ఇండియాలో రోడ్ ట్రిప్స్ ఇప్పటివరకు పిల్లలతో వెంచర్ చేయలేదు. లాస్ట్ ఇండియా ట్రిప్లో ట్రై చేశాము. అండ్ మాకన్నా ఎక్కువ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారని అర్థమైంది. ఇది వన్ ఆఫ్ దోస్ ట్రిప్స్. ఇది తిరుపతికి వెళ్ళాము. విష్ణు విద్య పెళ్ళవంగానే వాళ్ళని తీసుకొని తిరుపతి వెళ్ళాము. వాళ్ళు ఫ్లైట్లో వచ్చారు, మేము నలుగురం కార్లో వెళ్ళాము. రాత్రి అన్నీ ప్యాక్ చేసుకున్నాము. లేవంగానే పొద్దున 4 o'clockకి లేచి స్నానం చేసేసి కార్లో కూర్చున్నాము. ఇంకా కాఫీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్నీ ఎన్ రూట్ అట్లా కొనుక్కుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ మేము ఎక్కడెక్కడ ఆగి తిన్నామో ఆ ప్లేసెస్ అన్నీ రివ్యూస్ యాడ్ చేస్తున్నాను, వీడియోలో ఉన్నాయి. ఎవరైనా తిరుపతికి రోడ్ ట్రిప్ వెళ్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి యాడ్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి తిరుపతి ఆన్ రోడ్ వెళ్తే మధ్యలో ఒంటిమెట్ట రామాలయం వస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఆ గుడి. మీకు వీలు కుదిరితే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుపతి స్టార్ట్ అయిపోండి. పిల్లలు అక్కడ మంకీస్ చూసి చాలా ఎక్సైట్ అయినారు. నాకు గోకుల్కి మన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ చాలా నచ్చుతుంది. సో మేము ఎక్కడికి అట్లాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేసి ఆ కార్వింగ్స్ కానీ ఏమన్నా చదవగలిగితే ఆ రీడింగ్స్ కానీ చూస్తూ ఉంటాము. నేను విశ్వ అండ్ సూర్య పుట్టినప్పటి నుంచి వాళ్ళవి వ్లాగ్స్, ఇండియా వ్లాగ్స్ స్పెషలీ డాక్యుమెంట్ చేస్తున్నాను. వాళ్ళు మా చుట్టాలని కలవటం కానీ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ కానీ, పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ చేంజ్ అవటం అండ్ ఆల్ దట్. ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్. మీకు కుదిరితే మీరు కూడా కొన్ని క్లిప్పింగ్స్ రికార్డ్ చేసి పెట్టుకోండి, మీ పిల్లల రియాక్షన్స్ కానీ మీ పిల్లల ఎక్స్పీరియన్సెస్ కానీ. దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్. శుభమస్తు. శ్రీరామచంద్రాయ నమః. స్వస్తి. ఇది స్వస్తి శ్రీ జయ. Monkey save Nana. Where? Nana, slowly beta. Slowly. Okay, Nana monkey. Okay, let's go. Okay, bye monkey. Bye monkey. Bye monkey. అవేంటనా అవేంటి చూడ అక్కడ చూడు నీ వెంకట చూడేమో ఏంటన్నా అవేంటి అక్కడ ఉన్నాయి కదా. యూఎస్కి మన దగ్గర దొరికే ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు షిప్ చేస్తున్నారు. అల్లనేరేడు పళ్ళు కానీ సీతాఫల్ కానీ మ్యాంగోస్ కానీ అన్నీ వస్తున్నాయి. కానీ మన దగ్గర ఫ్రెష్గా తెంపుకొని కొనుక్కొని తిన్న ఫ్రూట్స్ టేస్ట్ ఇక్కడ ఉండట్లేదు. సో ఇండియా వచ్చినప్పుడు నేను తప్పకుండా ట్రాపికల్ ఫ్రూట్స్ కొంటాను, తింటాను. అండ్ పిల్లలకి కూడా తినిపించడానికి ట్రై చేస్తాను. వాళ్ళు ట్రై చేస్తారు కానీ అంత ఇష్టంగా అయితే తినడం నేను ఇప్పటివరకు గమనించలేదు. ఏం పెడతాడేంటి మామూలు దోశలు మన పొద్దున్న చూడు అట్లా తిరుపతి అట్లా దొరకదు టిఫిన్ అంతే అంటావా? ఇడ్లీ అయితే మా అతుకుపోయి మళ్ళీ బాల్ వచ్చుకుంటుంది తిరుపతి. ఎంత ఇష్టం వాడికి బాలాజీ వాటర్ పోయి ఇంకోటి ఉంది కదా, అసలు ఆ వాటర్ పోయి కన్నా
ఈ రెండిట్లు నా పొరపాటుగా తీసుకుంటాడు. లక్ష్మయ్య మా డ్రైవర్ చాలా ఫన్నీ పర్సన్ అండ్ బిగ్ ఫుడీ. ఎక్కడ ఏవి బాగా దొరుకుతాయో చాలా బాగా తెలుసు. అండ్ మాకు ఇక్కడ తిరుపతి ఇడ్లీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు.